అందుబాటులో తీసుకురావడం అనేది ఈరోజు జరగడం ఎమ్మెల్యే గారి చేతుల మీద జరగడం నిజానికి శుభపరిణామం. ఇకపై మనకు మనం టెండర్లో ఒక 3-4 టైమ్స్ వేయడం వల్ల ఈ 30 షెడ్లు రావడం అనేది ఆ 2 షెడ్లు మన రైతులకు సరిపోవు. కాబట్టి ఇప్పుడు మా ఇది ఇంకో 4 రోజుల్లో మా గడువు తీరుతుంది. మా పాలకవర్గాన్ని గాంధీ మీరు ఇవి దగ్గరుండి మీ ద్వారా అయినా మున్సిపల్ ద్వారా అయినా ఇంకా 2 షెడ్లను నిర్మాణం చేసి రైతులందరికీ సౌకర్యాన్ని కల్పించే విధంగా చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటన్నా ఈ 2 షెడ్ల నిర్మాణం జరగకపోతే మన రైతులు గతంలో ఎక్కడైతే అమ్మకం చేస్తున్నారో వాళ్ళు అక్కడే అమ్మకం చేస్తారు. మరొకటి ఏంటంటే ఈ మారు వేరగాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా మన రైతులు ఎక్కడైతే అమ్మకం చేస్తారో వాళ్ళు కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ 2 షెడ్ల నిర్మాణం తొందరగా పూర్తి చేసి అందరికీ సౌకర్యాన్ని కల్పిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని థ్యాంక్ యూ. हर आदमी को तकलीफ हो रही, तो तकलीफ नहीं दे तो अंदर छेड़ा हाउर अगर हुए तो हमारे राखी साहब रडेना को बोल के और छेड़ा डालने लगेंगे और विनयाना को बोल के जो है तो मिल के अपन करेंगे बोल के शुक्रिया जो हमारे चेयरमैन मैडम हमारे राखी साहब और अयप्पा सिन्हा और सोसाइटी चेयरमैन मार्केट साहब बाबा अन्ना की और मार्केट के जो सारा समाज के बड़े उनको भी शुक्रिया अदा करता हूँ। हमारे चेयरमैन साहब को और हमारे वार्ड अन्ना को सबको मैं शुक्रिया करता हूँ। हमारे काउंसलरों को जो आज जो प्रोग्राम में आए सलाम को बहुत बहुत शुक्रिया। ऐसा मिल के जो काम करेंगे तो सबको शुक्रिया। రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిలర్లందరికీ, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా అన్న గారికి, సర్వ సమాజ్ అధ్యక్షులు సుమనన్న గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆర్మూర్ పట్టణంలోని రైతు బజార్ని ఈరోజు మా పాలకవర్గం హయాంలో ప్రారంభించుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషం. మరి రైతులను మడకల యొక్క టేకేదారులను దృష్టిలో ఉంచుకొని రైతు బజార్ను తొందరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో మేమందరం చాలా కృషి చేయడం జరిగింది. ఇందుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్న గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ వైస్ చైర్మన్ గారికి, అలాగే గౌరవ కమిషనర్ గారికి, అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి ఈ రైతు బజార్ 2 సంవత్సరాలుగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినయ్ రెడ్డి అన్నగారి సూచనల మేరకు పాలకవర్గం సభ్యుల సహకారంతో ఈ రైతు బజార్ను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రైతు బజార్లో 60 మంది రైతులు కూర్చొని అమ్ముకునే విధంగా నూతనంగా 2 షెడ్లను వేయడం జరిగింది. అలాగే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాష్రూమ్ని ఏర్పాటు చేయడం, మౌలిక వసతులను కూడా కల్పించడం జరిగింది. మరి అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రైతు బజార్లో ప్లాస్టిక్ని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. దయచేసి ఎవ్వరు కూడా ఈ రైతు బజార్లో ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు. కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేవారు కూడా తమతో పాటుగా జూట్ బ్యాగులను కానీ క్లాత్ బ్యాగులను కానీ తీసుకొని రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. కూరగాయలు అమ్మేవారు కూడా ఎవ్వరు కూడా దయచేసి ప్లాస్టిక్ కవర్లలో కూరగాయలు వేయకండి. దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ని పూర్తిగా నివారించి ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఏప్రిల్ నుంచి మాత్రం మనకి ఏదైతే రైబజార్ అయిపోతుందో నెక్స్ట్ మాత్రం ఈ ఆర్మూర్ రైతులకు రైబజార్ తీసుకోవద్దు. ఒకటి ఏంటంటే మీరు దాన్ని గమనించండి, ఏంటంటే ఈ మధ్యన మనము ఏదైతే టోల్ ప్లాజా నుంచి క్రాస్ అవుతామో అక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు, మంత్లీ పాస్. మన ఆర్మూర్ వాళ్ళకు ఒకటి 0 చార్జెస్ కార్డ్స్ ఇచ్చేస్తాం ఆర్మూర్ రైతులకు. అంటే మళ్ళీ ఆ రైతులను కూడా ఆయన తైబజార్ వరకు కూడా ఆయన 10 రూపాయలు దొరకకపోతే కూడా కష్టమవుతుంది. కాబట్టి ఆర్మూర్ రైతులకు మాత్రం ఫ్రీ అవుతాం. ఇంకా ఆర్మూర్ రైతులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎందుకంటే ఈ గడ్డ వాళ్ళది, ఈ నేల వాళ్ళది. ముఖ్యంగా ఏదైతే ఆ తిరువల మనం కంపౌండ్ వేస్తామో తర్వాత
వేసిన తర్వాత కూడా అక్కడ మార్కెట్ సిద్దిపేట మోడల్గా చేయాలి, స్థానికేతరులు రాకూడదు. సిద్దిపేటలో ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది. ఒకవేళ మన దగ్గర ఎల్లిగడ్డ అమ్మిలేని వాడే ఇంకొక నాందేడికి వెళ్ళి చమ్మాలి, ఉల్లిగడ్డ అమ్మని వాడే రేపు తెల్లారి బోధనకి వెళ్ళి చమ్మాలి, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి చమ్మాలి. మన వాళ్ళకి లేని వాళ్ళనే ఇక్కడ సముదాయంలో ఇవ్వాలి అవకాశాలు. ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి మన సలహాలు ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు. ఈ మార్కెట్ని సిద్దిపేట లాగా చేయాలనుకుంటున్నాం. దానికి సరైన సహకారం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నాను. మరియు ముఖ్యంగా వాటర్ ట్యాంక్ కావచ్చు, చిన్న చిన్న సమస్యలు 20 నుంచి మీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏదున్నా కానీ మనం కలిసి ముందుకు వెళ్దాము. పాత కౌన్సిలర్ సలహాలు కూడా తీసుకుంటాం, ముందుకు వెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ అందరికీ మరొకసారి నమస్కారం. ఇవాళ ఫెన్సింగ్ కావచ్చు, అక్కడ వెడ్నెస్డే మార్కెట్ ఆ రోజు చెప్పింది ఏదైతే ఉందో, ఇక్కడ రైతులకు కావాల్సిన 2 షెడ్లు ఇంకా మ్యాక్సిమం ఎంతవరకు మనం ఎక్స్టెండ్ చేయగలుగుతాం. ఎందుకంటే కొద్దిగా ప్రెషరైజ్ తక్కుతుంది కాబట్టి మీకు 27 నుంచి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, టైం ఫ్రీ దొరుకుతుంది. కొద్దిగా మంచి ఆలోచించి కొద్దిగా మంచి పనులు చేసుకుంటూ ఏదైతే ఇప్పుడు కౌన్సిలర్లు కోరుకున్నట్టు ఈ షెడ్లను ఎక్స్టెండ్ చేస్తే ఈ మార్కెట్ యార్డ్తో పాటు ఆర్మూర్ను కూడా ఎట్లన్నా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు మీరు ముఖ్యంగా ఈ 5 సంవత్సరాలు మీ కాలాన్ని విజయప్రదంగా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ముఖ్యంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మళ్ళీ రాజకీయ జీవితాలలో మీ కోరికలు, మీ ఆశయాలు, ప్రజలకు సేవ చేయాలన్న తపన ఇంకా బలంగా ఉండాలా. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళే రాజకీయాలకు ఉన్నారు. ప్రజల సొమ్ము అవినీతి చేసి దాచుకుంటే వాళ్ళ మాత్రం దయచేసి వ్యాపారాలు చేసుకోండి. రాజకీయాలంటే కొద్దిగా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాము అంటే ఇప్పుడు కౌన్సిలర్, ఎమ్మెల్యే ఎవరి స్థాయిలో వాళ్ళు అంటే ప్రజలకు కావాల్సిన రోడ్స్, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్స్, లేదు పార్కులు కావాల్సిన మనమే పార్కులు కబ్జా చేసుకుంటే కష్టం. ఏదైతే అసైన్ ల్యాండ్స్ ఏదైతే ప్రజా అవసరాలకు ఉపయోగపడాలి, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, షాదీఖానాలు కావచ్చు, ఇంకేదన్నా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, టెంపుల్స్ కావచ్చు, మసీద్ కావచ్చు, చర్చలు కావచ్చు, మనమే కబ్జా చేసుకొని మొత్తం మనమే దాచుకుంటామంటే అట్లాంటి దయచేసి వ్యాపారాలు చేసుకోండి. ప్రజా జీవితంలో మాత్రం కొద్దిగా కబ్జాలకు దూరం ఉండండి. మనం ఆదర్శంగా ఉన్నాము. ఇది నేను ఒక ఎమ్మెల్యేగా చెప్తలేను, మీ సోదరుడుగా చెప్తున్నాను, మీ కుటుంబ సభ్యులు చెప్తున్నాను. ప్రజాప్రతినిధులు అంటే అసహించుకునేలా కాకుండా అభిమానించేలాగా ఉండాలి ఈ ఆర్మూరు. ముఖ్యంగా ఇంకా రాబోయే కొన్ని రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి తొందరలోనే మళ్ళీ ఈ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏర్పడి కొత్త కౌన్సిలర్లతో కొత్త ఆలోచనలతో ఈ ఆర్మూర్ని ఏదైతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టేయబడ్డదో అభివృద్ధి లేకుండా అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్దాం. మరి కొన్ని ఇప్పుడు కౌన్సిలర్లు కావచ్చు, ఇంకా ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకా దయచేసి ఈ ఆర్మూర్ని బాగా గంజాయి ఇంకా వదులుతలేదు. గంజాయి అమ్మే దాంట్లో మనకే సగం మంది తెలిసిన వాళ్ళు అమ్ముతున్నారు. ఈ కళ్ళు కంపౌండ్లలో కూడా తెల్లగాళ్ళు అది డోస్ ఎక్కువ అవుతుంది, పేషెంట్లు అయిపోతున్నారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మీరందరూ బాధ్యతగా, సామాజిక బాధ్యతగా, రాజకీయ బాధ్యతగా తీసుకోకుండా, ఎందుకంటే నిన్నగాక ఒక వారం క్రితం గౌరవనీయ ముఖ్యమంత్రి గారి స్పీచ్లో కూడా ఈ తెల్లగాళ్ళ గురించి డిస్కషన్, గౌరవనీయ ఓఎస్డి వేముల శ్రీనివాసులు గారు కూడా ఇదే విషయము మన ప్రాంతంలో తెల్లగాళ్ళులో ఈ ఎక్కువ అవుతుంది, రోజు దీన్ని తగ్గించాలా, జనాలు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, ఆత్మహత్యలకు పోతున్నారు. ఇప్పుడు ఈ కళ్ళు కూడా మెయిన్ ఆర్మూర్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి మీరు కౌన్సిలర్లుగా ఎట్లా రాజకీయ రంగంలో ఉంటారు కాబట్టి అదొకటి. పేకాట క్లబ్లు నిన్నగాక మన ఫోన్ చేశారు, అన్న ఇప్పుడు వారానికి ఒక దగ్గర ఆడుతున్నారు, రోజుకి ఒక దగ్గర ఆడుతున్నారని. దానికి నేనేం చేయాలి, నాకు భయం ఉంటే మరి అంత పుడుతున్న భయం పర్వాలేదని నేను అన్నాను. ఒకప్పుడు నెలల తరబడి, సంవత్సరాల తరబడి క్లబ్బులు ఉంటే ఆఖరికి అంతో ఇంతో నాకు భయపడి వారంగా ఒక్కరోజు కన్నా వచ్చిండ్రు. ఇక ఒక్కరోజు అంటే వాడేంటి, నేను పరిగెత్తలేను, ఆటలు ఆడేవాడేవాడు, పేకాట ఆడేవాడేవాడు. ఆ భయం అంతవరకు సరిపోతుంది, మనం ఎక్కడ రోజు ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నాను. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆర్మూర్ని ప్రశాంతంగా ఉంచుకుందాం, కుల మతాలకు అతీతంగా ఉంచుకుందాం.
ఇప్పుడు స్టేడియం పారైపోయింది, మొత్తం రిపేర్ చేయించాం. ఇప్పుడు ఇది కూడా నేను చెప్తే చాలా రోజులు ఫస్ట్ మేము ఏమేం చేసినాము, ఇదంతా చేసినాము, కెమెరాలు కానీ రకరకాలు పెట్టినాము. కాబట్టి కమిషనర్ గారు ఇక దీన్ని ఒక మార్కెట్ ఇవ్వాలి, రెండో అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకేదైనా అభివృద్ధి ఉంటే మనం తర్వాత ఉన్న స్పెషల్ పవర్స్ ఉన్న ఆఫీసర్స్ వస్తారు కాబట్టి కలిసి కూర్చుంది. ఎప్పుడైనా మీరు మా దృష్టిలో మీ టైం అయిపోయిన మా దృష్టిలో మాత్రం మీరు అందరు కౌన్సిలర్ లేదు. మీరు ఎప్పుడైనా సరే మీ సలహాలు ఇవ్వచ్చు, ఇది కాదన్నా ఇది చేసుకుందాం అనొచ్చు. కాబట్టి కలిసి చేసుకుందాం. ఏదైనా ఉంటే కొందరికి నేను ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా నేను ఎమ్మెల్యేనే, కొందరికి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కొందరికి అక్బరుద్దీన్ ఓవైసీ ఇష్టం ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేని, అసౌద్దీన్ ఓవైసీకి ఎవరిని ఇష్టం ఉన్నా లేకుండా. కాబట్టి ప్రజాప్రతినిధులని ఒకరిని గౌరవించుకుందాం. మేము మిమ్మల్ని గౌరవించుకుంటాం, మీరు మమ్మల్ని గౌరవించండి. ఇది నేర్చుకోండి. ఆర్మూర్లో ఈ భావం మనం ఏదైనా ఉన్నా కానీ అక్కడక్కడ మనస్పార్థాలు ఉన్నా కానీ కూర్చుండి డిస్కషన్ చేసి నచ్చ చెప్పుకుందాం, సర్ది చెప్పుకుందాం. ఎక్కడన్నా మనకు తెలియకుండా జరిగినాయి అందరం కలిసి పరిష్కరించుకుందాం. మనం కాకపోతే ఇంకా 4 పెద్దవాళ్ళం కూర్చునేవాడు. కానీ ఆర్మూర్లో రాను రాను కొద్దిగా విషపోగడలు ఎక్కువ అవుతున్నాయి, ద్వేషభావం పెరుగుతుంది. ఇది పెరగకూడదు. ముఖ్యంగా ఆర్మూర్ మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా, ద్వేషభావం పెరుగుతున్నది, పెరగకూడదు ద్వేషభావం. ఏదన్నా ఉంటే అన్ని మతాల వాళ్ళం, పెద్దలం, అన్ని పార్టీల వాళ్ళం. ఏదైనా అవసరమైతే ఇంకా వీలైతే సోదరుడు వినయ్ రెడ్డి, సోదరుడు జీవన్ రెడ్డి, రాజకీయాలు అవసరమైతే పాత ఓడిపోయిన వాళ్ళు ఉంటే కూడా మాజీ ఎమ్మెల్యే కూడా సహకారం తీసుకుందాం. అన్నపూర్ణ గారు ఉన్నారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంత ఓపెన్ అప్ గా ఇప్పుడు రాజకీయాలు చేసేప్పుడు రాజకీయాలు చేద్దాం. ఎలక్షన్ అప్పుడు కొంత ఆవేశాలు ఉంటాయి, అప్పుడు కొన్ని మాటలు అనుకుంటాము, ఏం తప్పులేదు. కానీ మాత్రం ఎలక్షన్ కాగానే మర్చిపోవాలి. కానీ ఆరుమూరులో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. బాగా ఆరుమూరు గురించి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని మొన్ననే 50 కోట్లు అడగడం జరిగింది. ఒకవేళ ఆ ఫండ్స్ వస్తే మాత్రం మీలాంటి పాత కౌన్సిలర్లో ఒకవేళ కొత్త కౌన్సిలర్ రాకపోయే లోపల ఫండ్స్ వస్తే మీ సలహాలు కూడా అన్నీ తీసుకుంటాం మేము. ఎందుకంటే మీరు ఎక్కడంటే ఆ కౌన్సిల్లో 5 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఆ వార్డులల్లో మీరు అనుకోని చెయ్యలేని పనులు ఏమైనా ఉంటే 99% నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి చేస్తారని అనుకుంటున్నాను. 50 కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ పెట్టినాం, మున్సిపల్ ఫండ్. కాబట్టి అప్పుడు కూడా మీ సలహాలు తీసుకుంటాం. ఇంకా ఎటువంటి సహాయ సరైన దయచేసి నన్ను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా భావించండి. మీకు సగం భారం తగ్గిపోతుంది. ఎంతసేపు ఎమ్మెల్యేలు కూడా భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యుడిగా భావించి ఈ ఆర్మూర్ మాత్రం మనం కలిసి ముందుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే అందరం న్యాయ ప్రకారం, ధర్మం ప్రకారం, చట్ట ప్రకారం పరిపాలన చేసుకుంటా. ఇక ముందు మాత్రం కొన్ని కోరికలు తగ్గించుకోండి, కబ్జాలు చేస్తామని రకరకాలు ఉన్నాయి. అది ఇప్పుడు కాకుండా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత బరాబర్ తీస్తారని ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఎవరన్నా మొత్తం డాటా ఉన్నది, ఎక్కడెక్కడ కబ్జా చేశారు, ఎక్కడెక్కడ ఏమున్నాయి, డబుల్ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ నెంబరింగ్స్ ఉన్నాయి. తప్పిపోయి ఉండొచ్చు. ఒకవేళ మా సీముకు తెలుసో తెలియకుండా, లావణ్యకు తెలుసో తెలుసుకొని మర్చిపోయి ఉండొచ్చు. అన్ని లిస్ట్ ఉంది, దయచేసి గమనించుకోండి. ఆర్మూర్ ప్రజలు ఎవరైతే సబ్ రిజిస్టర్ ఆఫీసులో మేనేజ్ చేసిండ్రో, ఎవరైతే అసైన్లైన్ కబ్జా చేసిండ్రో, ఎవరైతే పేదల ప్లాట్లు కబ్జా చేసిండ్రో అందరి డాటా ఉంది. కొన్నిసార్లు తప్పించుకోవచ్చు కానీ సమయం మాత్రం పడుతున్న మాత్రం 10 రూపాయలకి అందరి నేవత కంపల్సరీ పేదల సొమ్ము, పేదల భూములన్నీ కబ్జా చేసిన వాళ్ళందరి ఆ రోజు వెంటనే సుమారు 4 గంటల లోపల 2 సంవత్సరాలు లేని బాత్రూమ్ ప్రిపేర్ చేయించి 4 గంటలలో స్టార్ట్ చేయడం జరిగింది. ఏం కావాలా పేదలకు, ప్రజలకు? అంటే రాజకీయ నాయకుల లక్షణం ఎలా ఉండాలంటే కట్టినాగా ఎవరి డబ్బులు ఎందుకు వచ్చిందో అని కాకుండా అందరూ కౌన్సిలర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, సమిష్టిగా ఆలోచించి ఇట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఇంకా రెండోది రాజకీయాలకు అతీతంగా అంటే దీని ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యంగా ఇంకా 4 రోజులు అయితే ఈ కార్యవర్గం సమయం అయిపోతుంది. చైర్మన్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. చాలా మంది అన్నారు అన్న ఇంకో 4 రోజులు ఆగు తర్వాత ఓపెన్ చేద్దామని. అంటే అందరం కలిసి ఉండాలి. వందలు ఇంకొక శిల పలకం తప్ప దానివల్ల ఏముండదు. వాళ్ళని గౌరవించినట్లు అవుతుంది. కౌన్సిలర్లను, చైర్మన్, ఇక్కడున్న అందరినీ గౌరవించినట్లు అవుతుందని
2-3 సార్లు మా కమిషనర్ గారు అడిగితే కమిషనర్ గారు నేను రెడీ ఉన్నాను, కానీ దీనికి పద్ధతులు ఉంటాయి, కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోండి, ఇన్ఛార్జ్ మంత్రి తీసుకోండి, అప్పుడు నేను ఎప్పుడంటే అప్పుడు వస్తానని చెప్పాను. అంటే ఏదైనా లేదు వీళ్ళు 4 రోజులైతే దిగిపోతారు, మా శిలపలకలు పెట్టుకోవచ్చు, నేనే ఉన్నాను. కాబట్టి శిలపలకాలని భూమి ఉంటే మనం ఎప్పటికన్నా పైకి వెళ్ళిపోయేవాళ్ళం. కాబట్టి కొద్దిగా ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాయి 6 ప్రజలు.